పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు, బతిమిలాడాడు. పెళ్లికి నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన యువతి తల్లిని గాయపరిచాడో ప్రేమోన్మాది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం పాతూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో నాగార్జున అనే యువకుడు అదే గ్రామానికి చెందిన పూజిత అనే అమ్మాయిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేయడంతో యువతి తీవ్రంగా గాయపడగా దాడిని అడ్డుకోబోయిన పూజిత తల్లి కూడా గాయాల పాలైంది. గతంలో ఎన్నోసార్లు పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన నిరాకరించడంతో ప్రేమోన్మాదిగా మారి నాగార్జున దాడికి పాల్పడ్డాడు. ఇటు తీవ్రంగా గాయపడిన పూజితతో పాటు ఆమె తల్లికి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందుతోంది. అయితే ఈ దాడిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రేమోన్మాది నాగార్జునను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాము. అదేవిధంగా అతన్ని ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి అతన్ని బయట తిరగనీయకుండా చేయాలని కూడా కోరడం జరిగింది. ఇలాంటి మానవ మృగాలను క్షమించకూడదు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్లనే, చట్టాలు స్ట్రాంగ్ గా లేకపోవటం వల్లనే ఇలాంటి కిరాతకులు, నీచులు, అదేవిధంగా ఇలాంటి దుర్మార్గులు ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తూ మహిళల మీద, ముఖ్యంగా యువతుల మీద ప్రేమ పేరిట, ఆకర్షణ పేరిట వారిని ఏ విధంగా వీలైతే ఆ విధంగా, ఆఖరికి వారికి లొంగకపోతే చంపే విధంగా ఏ విధంగా అయితే ఇంత దాడులకు పాల్పడుతున్నారో ఇలాంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. పరారీలో ఉన్న నిందితుడు నాగార్జునపై కేసు నమోదు చేసి పోలీసులు గాలిస్తున్నారు. త్వరగా ఆ ప్రేమోన్మాదిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.